అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మంత్రి నారాయణ ప్రారంభించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి రైతుల వద్ద నుంచి మంత్రి అంగీకార పత్రాలు స్వీకరించారు. కర్లపూడి లేమల్లె గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయగా పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే 65 మంది 354 ఎకరాలకు అంగీకార పత్రాలు రైతులు అందించారు. ఇప్పటివరకు రెండవ విడత పూలింగ్ 4 గ్రామాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తర్వాత సెట్ చేద్దాం. మొత్తం ముందు ఉన్నది వరకు కాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో ఆ రోజు ఎలా చేసాం ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి, అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత 2500 ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే, అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది. వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లపూడి రైతులే ప్రభుత్వ రంగా నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు. 4 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాము. సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పూలింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా మమ్మల్ని చెప్పడం 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకునేదానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం. అది తుళ్ళూరు మండలంలో 3 విలేజ్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక 4 జిల్లాలు, 4 మండలాలు సార్, 4 గ్రామాలు సార్, 4 గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్య ఎండ్రాయిడ్ పోయి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే 300 ఎకరాలు 1 గంటలో ఇచ్చారు. పెద్ద మార్గంలో 400 ఎకరాలు ఇచ్చారు. అంటే దాదాపు ఆండ్రాయిడ్లో 22% ఇచ్చారు ఆ రోజే. పెద్ద మందులు అయితే 30% ఇచ్చారు. ఈరోజు యాక్చువల్గా కర్లంపూడి లేమల్లె, కర్లపూడి లేమల్లె, ఈ కర్లపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది 1800 ఎకరాలు. దీని వరకే ఈ 1800 ఎకరాల్లో ఈరోజు 354 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ అడిగేది ఒకటే, సార్ గతంలో 2014-19 కాకుండా ఈ 3 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేస్తున్నట్టుగా ప్రణాళిక రచించాము. ఫస్ట్ ఇమీడియట్గా 2 లైన్స్ రోడ్, ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పూలింగ్లో కూడా 9 వరుసలు 12 వరుసలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సెస్లో 2 లైన్స్ ఫైనల్ చేసాం. అది 12 లైన్లు. ఫస్ట్ 2 లైన్స్ వేస్తామని కొంత వేసేసాం కూడా, చక్కగా రోడ్డు తిరుగుతున్నారు. అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమీడియట్గా 80% ల్యాండ్ పూలింగ్ వచ్చిన వెంటనే లేఅవుట్ డిజైన్ చేసి 2 లైన్ రోడ్ని ఇమీడియట్గా టేకప్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం. అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా కట్టుకునే వాళ్ళు కానీ ఏదైనా చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్, మీరే వచ్చారు, అది మరీ అధ్వానంగా ఉందన్నారు. ఇమీడియట్గా 10 డేస్లో ఆ రోడ్డు కూడా టేకప్ చేసి వీళ్ళని తొందరలో చేస్తామని శాసనసభ్యులకి చెప్తున్నాం. వాటర్ సమస్య కూడా ఉందన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి పరిష్కరిస్తాను.